వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మన స్టూడియోలో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహప్రసాద్ గారు ఉన్నారు. గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ తరపున పార్టీ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు వైఎస్ఆర్సీపీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ జగన్ మీద తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలను విమర్శలను గుప్పిస్తూ రైల్వే కోడూరు ఆ ప్రాంతంలో పార్టీ కోసం గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. నరసింహప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నరసింహప్రసాద్ గారు, మీరు మన మాజీ ఎంపీ శివప్రసాద్ గారికి అల్లుడిగానే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎట్లా తెలుసు అంటే, తెలుగుదేశం పార్టీ తరపున మీరు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనటం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా పెద్ద పెద్ద మహానాయకులు కూడా సైలెంట్ అయ్యారు. నత్తగొల్లలోకి వెళ్ళిపోయినట్టుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు చాలామంది బయటికి రాలా. అలాంటి సమయంలో మీరు జగన్ మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. జగన్ని విమర్శిస్తూ చాలా స్కిట్లు కూడా చేశారు వ్యంగ్యంగా. అవును సార్. మీకేం ఇబ్బందులు ఎదురుగాలేదా? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మహామహులే అందరూ కూడా అన్నీ చేసుకొని ఇంట్లో కూర్చుంటే నువ్వేంటి ఇలా వస్తున్నావు అని చెప్పి మీ మీద ఏం ఒత్తిడి రాలేదా? తీవ్రమైన ఒత్తిళ్ళు వచ్చాయి సార్. కానీ ఎప్పుడూ అది నేను బయట చెప్పుకోలేదు. ఎందుకంటే నాది కడప జిల్లానే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను కడపని, కడప బిడ్డని, పులివెందుల పుల్లి అని చెప్పుకుంటాడో, నేను కడప జిల్లానే పుట్టా. ఈరోజు మీ అందరికి ఇంకో విషయం చెప్తున్నా. ఆయన ఏదైతే జమ్మలమడుగు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టానని చెప్తాడో, నేను అదే జమ్మలమడుగు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను సార్. ఇది చాలామందికి తెలియదు. మా తాతగారు అప్పట్లో రెవెన్యూలో పనిచేస్తున్నప్పుడు, జమ్మలమడుగులో వర్క్ చేస్తున్నప్పుడు నేను జమ్మలమడుగులో గవర్నమెంట్ హాస్పిటల్లోనే పుట్టా. అందుకేనేమో నాకు ఆయన ఏదో పులి అని, నేనేదో మనిషి అని నాకు కాదు. నాకు స్వతహాగానే నాకు ఏదైనా మంచిని మంచిగా చెప్పాలని కానీ, చెడైతే చెడుగా చెప్పాలని కానీ ఒక స్వభావం నాకు ఉంది సార్. మీరు గతంలో కూడా చూస్తుంటారు మామ శివప్రసాద్ గారిని. ఆయన కూడా దేశ స్థాయిలోనే, అవును, ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ప్రత్యేక హోదా కోసం బాగా పార్లమెంట్ ముందర ఆయన చేసిన అవును, ఎవరు కూడా ఇది ఈ రోజు కూడా గుర్తుపెట్టుకుంటారు సార్. అది ఆయన ఏదో ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఫోజు కొట్టుండొచ్చు, లేకుంటే ఆయన పనిచేసి ఉండొచ్చు. షర్ట్లు కూడా లేకుండా ఆ వయసులో ఆయన పార్లమెంట్ ముందర నిలబడిన రోజులు ఉన్నాయి సార్. అవన్నీ నేను దగ్గరుండి గమనించినాను. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అంటే, ఒక సమస్యని ఎత్తి చూపేదానికి కళకు అంత పవర్ ఉంది సార్. ఆ కళ ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాడో, ఆయనతో పనిచేయడం వల్ల, దగ్గరగా ఉండడం వల్ల నాకు కూడా అది అలవాటైంది. అందుకేనేమో నాకు ఏ రోజు భయం అనిపించలేదు, బెరుకు అనిపించలేదు. చాలామంది బెదిరించారు, మీరు చెప్పినట్టు ఫోన్లు చేశారు. నా కామెంట్స్లో కూడా కొన్ని చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. అంటే మోరల్గా కూడా నన్ను కుంగదీయాలని చూశారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీదకి వస్తారు చాలా సార్. నాకు 2 అమ్మాయిలు. ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంత ఘోరంగా కామెంట్స్ ఉంటాయి. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు కదా సార్, చూస్తారు నా ఐటమ్స్ అన్ని, సోషల్ మీడియా మీది ఐటమ్స్. కానీ నాకు నా ఇంట్లో ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. మా మిస్సెస్ డాక్టర్ శివప్రసాద్ గారి అమ్మాయి, 2వ అమ్మాయి డాక్టర్ నీలిమ, ఈ రోజు వరకు కూడా నాకు కావాల్సిన అన్నీ చేసి, పో నువ్వు అనుకుని చెయ్యి, నువ్వు ఏదైతే పార్టీ కోసం పనిచేయాలనుకున్నావో, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం కావాలని నీ తాపత్రయం ఉందో దానికి ఎవరు అడ్డం చెప్పం, ఇంక్లూడింగ్ చిన్నపిల్ల శ్రావ్య కానీ, పెద్దమ్మాయి శ్రేయ కానీ ఏ రోజు కూడా నాకు అడ్డం చెప్పలేదు సార్. ఈ రోజుకి నేను ముందుకు పోతున్నానంటే, ఎంతమంది బెదిరించినా, ఎన్ని కామెంట్స్ చేసినా, అది జస్ట్ నా ఫ్యామిలీ వల్ల, నా ఫ్యామిలీ సపోర్ట్, మోరల్ సపోర్ట్ సార్. అందువల్ల ముందు మీరు రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు బిల్లు పెట్టడం ఇవన్నీ చేసినప్పుడు తుగ్లక్ వేషం వేశారు. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చేస్తూ. కానీ జగన్ మీద వ్యక్తిగతంగా వెళ్తే బాగా ఇబ్బంది పెడతారని చెప్పి అంటారు. అందులో మీకు అక్కడ మీ జిల్లాలో మిథున్ రెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మామూలుగా చంద్రబాబు గారి మీదకే ఒంటికాయల మీద వెళ్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే భయానకమైన పరిస్థితి అనుకోవాలి గ్రౌండ్లో. మీకేం ఇబ్బంది ఎదురుగాలేదు అప్పుడు? సార్ నాకు ఉన్నాయి సార్, ఇబ్బందులు అంటే ఉన్నాయి. బట్ వాళ్ళు ఎప్పుడు నన్ను డైరెక్ట్గా అటాక్ చేయలేదు. కానీ మా ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు మాత్రం నా మీద డైరెక్ట్ అటాక్ చేశాడు ఒక సందర్భంలో.
మన ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్ అప్పుడు ఆయన వాలంటీర్లతో సమావేశం పెట్టుకొని అది అది ప్రజాస్వామికం అది. అవును. అంటే వాలంటీర్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తానని మీరు చెప్పినప్పుడు వాళ్ళని మీ స్వార్థం కోసం వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. లాగా వాడుకుంటున్నారు అప్పట్లో మరి కొత్తల్లో అవును. ఆయన సమావేశం పెట్టి పెద్ద హంగామా చేస్తా ఉంటే నేను ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళా, నేను ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు అసలు చాలా ఇదిగా నా మీదకి రావడం, దౌర్జన్యం చేయడం, నా షర్ట్ చించడం, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ నాకు ఇప్పుడు కూడా చెవులో వినిపిస్తుంది ఆయన వాడిన పదం. అది మామూలుగా ఆయనకి ఉంటారు తల్లి ఉంటుంది, నాకు తల్లి ఉంటుంది, బట్ తల్లుల గురించి కూడా మాట్లాడేంత స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. సరేలే, అది వాళ్ళ వివేకం, వాళ్ళ విజ్ఞత అనుకొని నేను ముందుకే వెళ్తున్నా. ఆ సందర్భంలో పోలీస్ కేసులు అయినప్పుడు కూడా నాకు మోరల్గా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇచ్చారు. నేను పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉంటే సార్ ఫోన్ చేశారు, ప్రసాద్ అధైర్యపడద్దు, గో హెడ్, ఐఎమ్ విత్ యూ అన్నారు ఆయన. అంతవరకు నా మీద ఆ ఎస్ఐ గారు ఒక విధంగా బిహేవ్ చేశారు. ఎప్పుడైతే ఆయన ముందర మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందరే ఫోన్ వచ్చినప్పుడు ఆయన ఒక స్టెప్ డౌన్ అయ్యాడు. సిఐ డౌన్ అయ్యాడు. నేను లిటరల్గా చూసా. అంటే మన వెనక ఒక సపోర్ట్ ఉంది, ఒక నాయకుడు అండ ఉంది అని తెలిసినప్పుడు అధికారులు ఏ విధంగా ఉంటారు, వీడు ఎవడోలే, వీడికి ఎవరు లేరు అనుకున్నప్పుడు ఇంకొక విధంగా ఉంటారు. కానీ ఆ రోజే తెలిసింది వాళ్ళకి. ఒక రిజర్వ్ నియోజకవర్గంలో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను నేను ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు నాకు వెంటనే ఫోన్ చేశారు. అది ఏ ఇతర పార్టీలో జరుగుతుందని నేను అనుకోను. మా పార్టీలో ఆయన ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన సపోర్ట్ నన్ను ఈ రోజు వరకు తీసుకెళ్ళింది. ఇంక పిచ్చి తొగ్గులకు అంటారా, అది సింబాలిక్గా చూపించాలనుకున్నాను నేను. నిజమే కదా సార్, ఎవరికి రాని ఐడియాలు ఒకప్పుడు తుగ్లక్ మాత్రమే ఆలోచించిన ఐడియాలు ఇన్నేళ్ల తర్వాత మళ్ళా ఈ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఇంప్లిమెంట్ చేస్తున్నాడంటే అది ప్రజలకు చూపించాలనుకున్నాను నేను. అది కూడా ఆయన ఏం కించపరచలేదు. నేను ఇక్కడ నా వారసుడు ఎక్కడో ఉన్నాడు, ఈ ప్రాంతం వాసి అంట, ఈ జిల్లా వాసి అంట, మీరు ఏమైనా చూసారా అంటూ వెళ్ళాను నేను. దానికి ప్రజలు చాలా వరకు రిసీవ్ చేసుకున్నారు, ఆలోచించారు. ఎస్, తుగ్లక్ లాగా ప్రవర్తిస్తున్నాడు మన ముఖ్యమంత్రి, అనవసరమైన విషయాలను తీసుకొచ్చి రుద్దుతున్నాడు ప్రజల మీద. ఆయనకు 151 సీట్లు ఇస్తే ఆయన పరిపాలించాల్సిన, ప్రజల్ని మెప్పించాల్సింది పోయి వింత వింత పోకడలతో ఇబ్బందులు పెడుతున్నాడు అనేది ఆలోచించారు. ప్రతీకార మనస్తత్వం. ఎస్, ప్రతి ఒక్కటి మీరు చూశారు కదా, ప్రజా వేదికను కూల్చినప్పుడే ఆయన మెంటాలిటీ ఏందో ప్రజలకు అర్థమైంది. ఎంత మంచిగా ఉపయోగించుకోండి సార్. ఈ రోజుకి ఆ శిథిలాలు అక్కడే ఉన్నాయి. ఏం సాధించావు నువ్వు? తీయాలి కదా అక్కడి నుంచి, కూలగొట్టినాడు కనీసం షిఫ్ట్ చేసి ఆ ప్రదేశాన్ని నువ్వు దేనికి వాడుతున్నావో చెప్పాలి కదా. నేను ఇందుకోసం దీన్ని క్లీన్ చేశానని చెప్పాలి కదా. లేదు, ఆ శిథిలాలు నేను లాస్ట్ మంత్ బాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శిథిలాలు ఇంకా అట్లే ఉన్నాయి. చూస్తేనే అది దాని మీద ప్రతి ఒక్క శిథిలం జగన్మోహన్ రెడ్డి గారిని విక్రిస్తున్నట్టుగా కనిపించింది నాకు. అంటే అది ఆయన వికృత మనస్తత్వానికి నిదర్శనంగా నాకు అనిపించింది. ఫ్యాక్షనిస్ట్ భావజాలం అంతే. మీరు చూశారు కదా, ప్రత్యర్థికి సంబంధించిన కొట్టేసుకుంటే వెళ్తాం. మనస్సును గెలుచుకోవాలి సార్. నీకు ఏ విధంగా 151 సీట్లు ఇచ్చారో ఈ రోజుకి మాకు అర్థం కాలేదు. మాకు అర్థమైందల్లా నీ మాయ మాటలకి, నీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలకి మాత్రమే ప్రజలు లొంగినారని నాకు ఈరోజు పక్కాగా అనిపిస్తూ ఉంది. అది తప్ప ఇంకేం లేదు. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సరే, నీ మనస్తత్వం అప్పటి వరకు ఒక విధంగా ఉండింది. 151 వచ్చినప్పుడు కనీసం ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తుంటే నీకు ఈరోజు 50% అన్న దాంట్లో వచ్చేటివి. ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోతున్నావో నీకే అర్థం కాలేదు. ఇదంతటికి కారణం నీ మనస్తత్వమే కదా. అదే నేను ఆ రోజు నుంచి ప్రశ్నిస్తూ వచ్చాను సార్. అప్పట్లోనే నేను గుర్తించాను అతను చేసిన నవరత్నాలు మోసాలు అంటూ కొన్ని పాటలు పాడుకొని నేనే యాక్ట్ చేస్తూ ప్రజలకు పంపించాను నేను. ఆ రోజు నాకు ఎవరు గైడ్ చేయలేదు. నాకు అనిపించింది చెప్పాలి, ఉండలేకపోయాను నేను. చెప్దాం ప్రజలకు చూపిద్దాం, మారుతారు అనుకుంటే ఈ రోజుకి నా కష్టం, నేను పడిన ఆ రోజు తపన ఈరోజు నాకు మార్పు కనిపిస్తుందా? నాకు అయితే ఈరోజు ఇప్పుడు మీరు చెప్తా ఉంటే కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు ప్రజల మార్పులోకి నాది 1% అయినా నా చెమట చొక్కుంటుంది, నా కష్టం ఉంటుంది, నాకు అతృప్తి చాలు సార్. నేను ప్రయత్నం చేశా. మరి మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, పార్టీ కోఆపరేషన్ ఉందండి? అంటే పైనుంచి చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళంతా మీకు బాగానే చేస్తారు, బట్ లోకల్గా జిల్లా నాయకత్వం కానీ స్థానిక నాయకత్వం కానీ మీకు బాగా కోఆపరేటివ్? నన్ను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకోబట్టే నేను ఈ వరకు వచ్చాను సార్.
మీకు చెప్పాలి, నేను చంద్రబాబు నాయుడు గారికి చిన్ననాటి స్నేహితుడు మా మామగారు. అవును. అప్పటి నుంచి వాళ్ళు దాదాపు ఆయన చనిపోయే వరకు ఆయన ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు గారితోనే ట్రావెల్ చేశాడు. అది మా ఫ్యామిలీకి ఉండే ఒక పెద్ద, ఎవరికి లేని ఒక అరుదైన విషయం అది. అది గుర్తు చేసుకుంటూనే ఉంటాను నేను. ఆ రిలేషన్ పాడు కాకూడదు. నేను కూడా లోకేష్ గారితో పాటు నా ప్రాణం ఉన్నంత వరకు నేను కూడా ట్రావెల్ చేయాలని ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నాను సార్. నాకు వేరే ఏం కనపడలేదు. ఆ ఉద్దేశంతో పనిచేశాను. నాకు అనుకోకుండానే సారే రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడిగా చేశారు. ఒక రిజర్వ్ నియోజకవర్గం మొదటిసారి గెలిచి పోటీ చేసి ఓడిపోయాను. నా పని అక్కడితో అయిపోయింది అనుకోకుండా నేను చేసిన వర్క్ని గుర్తించి రాష్ట్రంలో కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ఒక ప్రయత్నం. నా వంతు నేను ప్రయత్నం చేశాను సార్. నాకున్నే రిసోర్సెస్తో నేను ముందుకెళ్ళాను. ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు లోకేష్ గారి సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళాను. ఈ మధ్య కూడా ఆయన నాకు అద్భుతమైన సలహా ఇచ్చాడు. అన్న, ప్రజలు చాలా స్పీడ్గా ఉన్నారు, మనం గంటలు చెప్తే వినరు, చాలా షార్ట్గా చెప్పాలంటే 1 minute వీడియోస్ చేయమని ఒక సలహా ఇచ్చారు. ఆ సలహాని తీసుకొని నాకుండే అవకాశాలతో నాతో కలిసి వచ్చి ఎవరు బయటికి వచ్చేవాళ్ళు కాదు అప్పుడు. ఒక పాట పాడించాలంటే సార్ ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు సార్. ఈరోజు నేను పాడతాను ప్రతి ఒక్క కాన్ఫరెన్స్లో ఒక్కొక్క పాట తయారు చేస్తున్నారు. అది మార్పుకి సంకేతం. అది నేనే పాడుకోవడానికి కారణం ఏంటంటే నేను అడిగిన ఏ ఒక్కరు పేర్లు చెప్పను, ఏదో సున్నితంగా తిరస్కరించారు. సార్ మేము బిజీగా ఉన్నాం సార్, మేము పాడలేం సార్, ఇంకొకసారి పాడతాం సార్ అంటే సరే అనుకుని నేనే పాడినా. నా గొంతు ఏదో పెద్ద గొప్పని కాదు, ఆ రోజు నా పరిస్థితి అది. నేనే పాడినా, నేనే యాక్ట్ చేసిన, నా చిన్న టీం పెట్టుకొని చేశా. ఈరోజు లక్షలు తీసుకొని పాటలు పాడే స్థాయికి వచ్చారు. ఫ్రీగా పాడేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక మార్పు మీరు అన్నట్టు అదే కావాలి. అంతా నాదే ఉండాలని ఎప్పుడు కోరుకోకూడదు. మార్పుకి మొదలు పెడితే ఎవరో ఒకరు అంతం చేస్తారు. దాని విధంగా అందరూ వచ్చారు. ఈరోజు కళాకారులు మొత్తం ముందుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాల మీద దండయాత్ర చేస్తున్నారు. ఈరోజు చాలా గొప్ప విషయం. అదేవిధంగా మీరు అన్నట్టు నాకు ప్రజలు, నేను ఒక పక్క ఈ కళలు చూసుకుంటూ, పార్టీ పనులు చూసుకుంటూ, వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటూ, ఈ గ్రామ స్థాయి నుంచి నేను తిరిగే ఒక అలవాటు చేసుకున్నాను సార్. రైల్వే కోడూరు నేను పుట్టి పెరిగిన ఊరు. మా నాన్నగారు ఒక డాక్టర్గా, పేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక డాక్టర్గా ఆయన చనిపోయే వరకు అక్కడ సేవలు అందించారు. ఈరోజు కూడా నేను పల్లెల్లోకి వెళ్తే ఈ కాలు మీ నాన్నే చేశాడు అన్న, ఈ కాలు నేను ఈరోజు నిలబడుతున్నట్టు మీ నాన్నే అంటాడు. అలాంటి పేరు తెచ్చుకున్న ఒక డాక్టర్ బిడ్డగా, ఇక్కడ రాజకీయాల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక శివప్రసాద్ గారి అల్లుడుగా నేను ఎక్కడా చెడ్డ పేరు తేకూడదు. నా ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. అసలే వెనుకబడిపోయింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా 20 సంవత్సరాలుగా గెలుపు అనే రైల్వే కోడూరులో ఊసే లేదు సార్. 99 తర్వాత మళ్ళీ పార్టీ లేదు. అలాంటి స్థానంలో నేనున్నా. నేనేమి గెలిచి అక్కడ ఒక్కసారైనా నేను చెడ్డ పేరు తెచ్చుకునేది లేదు. ఓడిపోయి పనిచేస్తున్నా, ఆశీర్వదిస్తారనే ధైర్యంతో ముందుకెళ్ళాను. ఈరోజు ప్రతి గ్రామంలో గుర్తుపడతారు. ప్రతి ఊర్లో ఏదో ఒకటి నాకు తగిన పని చేసి పెట్టాను. వాళ్ళకి హాస్పిటల్ కావచ్చు, వాళ్ళకి చదువులకు సంబంధించి కావచ్చు. నా వయసు సార్ 46 సంవత్సరాలు. ఒక్కసారి కూడా అధికారంలో లేను. కానీ నాకు నిన్న కూడా పెనగలూరు అనే ఒక మారుమూల గ్రామానికి, ఒక మండలానికి వెళ్తే అక్కడ వచ్చి ఒక అతను, సార్ మీరు ఒకసారి నా కాలేజీకి రికమెండ్ చేశారు 7 years బ్యాక్. అంటే మామగారి వల్ల నాకేమైందంటే కొంతమంది నా ప్రాంతం వాళ్ళకి నేను కొన్ని చేసుకోగలిగా. ఈ ఎస్వి యూనివర్సిటీలో కావచ్చు, అక్కడ హాస్పిటల్స్లో కావచ్చు, ఇవన్నీ చేసుకోగలిగాను. అలాంటి వ్యక్తి ఒకరు వచ్చి ఈరోజు నేను జాబ్ చేస్తున్నానంటే మీరే కారణం అన్నాడు సార్. నాకు ఇది చాలు. అంటే ఏదన్నా ఒక ఉపయోగపడే పని చేస్తే ప్రజలు ఎంత విధంగా ఆదరిస్తారనేది కళ్ళారా చూశాను సార్. ఈ వయసుకే చూశాను నేను. ఆ టేస్ట్తో ముందుకెళ్తున్నాను సార్. అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇంకా జిల్లా నాయకులు అందరూ నాకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి అర ఏదన్నా సమస్యలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పుడో మందలించి ఉండేవాళ్ళు. లేదు మీ పనితీరు మీద ఏదన్నా ఇది ఉంటే ఆయన మందలించి ఉండేవాళ్ళు సార్. ఎప్పుడూ లేదు నాకు తెలిసి. తర్వాత ఇప్పుడు మీరు రేపు 2024 ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా సార్. దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. ఉన్నాయి సార్. నేను గ్రౌండ్లోనే ఉన్నాను. పార్టీకి ఏదైతే గెలుపుని దూరం చేస్తూ ఉందో దాని మీదే స్టడీ చేశాను సార్. ప్రజలకి పర్సనల్ టచ్ అనేది అవసరమైంది.
రైల్వే కోడూరులో. అది నా శక్తి వంచన లేకుండా వాళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. ఇంకా ఒకరిద్దరు చిన్న చిన్న విషయాలు ఉంటాయి సార్, పాలిటిక్స్ అన్నాక పార్టీలో అన్నాక ఇంటర్నల్గా ఉంటాయిగా. అవి మా చంద్రబాబు నాయుడు గారే వాటన్నిటిని అధిగమించే విధంగా ముందుకు తీసుకెళ్తాడనే నేను ఆశాభావంతో ముందుకు పోతున్నాను సార్. ఇప్పుడు రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీలు అండి ఎర్రచందనం ఒకటి బాగా ఫేమస్. తర్వాత మైనింగ్ కూడా ఉంది. అవును సార్. మీకు అధికార పార్టీ అండతో ఎర్రచందనం స్మగ్లింగ్, మైనింగ్, అక్రమ మైనింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వీటన్నిటి మీద మీరేమన్నా పార్టీ వైపు నుంచి అజిటేషన్ కానీ ఇలాంటివి ఏమైనా చేశారా సార్? నేను ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ని మ్యాక్సిమం ప్రత్యేక వ్యవస్థ పెట్టారు సార్, దానికి టాస్క్ ఫోర్స్ వ్యవస్థ పెట్టి వచ్చాక మళ్ళీ దాన్ని మొత్తం నిరుపయోగం చేశారు. విచ్చలవిడిగా నరుగుతున్నారు అంటున్నారు. అవును. మరి ఎట్లా మీరు? నేను అంటాను సార్, ఒక ఉదాహరణ. ఇప్పుడు నేను అనుకోవటం మీ ప్రత్యర్థులందరికీ డబ్బులు కూడా ఉంటాయి, రేపు ఎలక్షన్లో ఫండింగ్ కూడా చేస్తారు. 100% సార్. ఈరోజు అవసరమైతే కోవర్ట్ను కూడా పంపిస్తారు డబ్బులు ఇచ్చి, ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అవును అవును. కోవర్ట్ను కూడా డబ్బులు ఇచ్చి అక్కడ పోయి ట్రై చేయండి అని చెప్పే పరిస్థితి కూడా వచ్చింది. అవును. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ప్రధానం. ఒకే ఉదాహరణ చెప్తాను సార్ మీకు. ఒక నాయకుడు, అతనికి తెలుస్తుంది ఎవరనేది, నేను పేరు చెప్పను, హాస్టల్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళ చొక్కాలు వేసుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఖరీదైన కార్లలో తిరిగే వ్యవస్థ సృష్టించుకున్నాడు, ఆ పరిస్థితి కల్పించుకున్నాడు. ఖరీదైన కార్లలో తిరిగే అంటే దానంతటికీ మూలం మా రైల్వే కోడూరు వాళ్ళకి పెట్టిన భిక్ష. ఈరోజు ప్రజలను వదిలేసి ఇలాంటి ఎర్రచందనం వాళ్ళని, మైనింగ్ వాళ్ళని పెంచి పోషించుకుంటూ ప్రజలను గాలికి వదిలేశారు సార్ ఆ నాయకులు. అందుకే నేను చెప్తున్నా, అక్కడ మాకు చెందాల్సింది, మా పిల్లలకు చెందాల్సింది ఎవరో దోచుకుపోతున్నారు. మైనింగ్ విషయం నేను ఈ మధ్య కూడా ప్రెస్లో మాట్లాడితే నా కౌంటర్లు పెద్దవాళ్ళు ఇవ్వలేక చిన్న చిన్న పాప అమాయకుల్ని, అంటే వాళ్ళకి ఏదో వీళ్ళు ఫీడింగ్ ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ నుంచి, అలాంటి వాళ్ళతో మాట్లాడిచ్చారు. అంటే వాళ్ళకి ధైర్యం లేదు, వాళ్ళు ఒకటి అడిగితే నేను 4 అడిగేదానికి సిద్ధంగా ఉన్నా నేను. అందువల్ల అడగలేక చిన్న చిన్న వాళ్ళతో ఏదో 1-2 లక్షలు ఆదాయం పొందుతుంటారు కదా ఆ మైనింగ్లో, వాళ్ళతో మాట్లాడిచ్చే పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. కోట్ల దోపిడీ మైనింగ్లో, విదేశాలకు తరలిపోతూ ఉంది. టెండర్లు ఇప్పుడు సిడి గ్రేడ్ మెటీరియల్ అత్యంత తక్కువకి 1600 టన్ను ఉండేది 1200కే కోట్ చేసి తరలించేయాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మారిపోతుందని వాళ్ళకి తెలిసిపోయింది. ఈ 2 నెలల్లోనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టి దీన్ని తరిమేస్తే, నిన్న కూడా జగన్ బినామీ కంపెనీకి భూములు ఇచ్చారుగా, దాదాపు 21,000 ఎకరాలు గ్రీన్. వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఈ 2 నెలల్లో సర్దుకునేస్తున్నారు సార్. అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా మైనింగ్లో అయితే ఇప్పుడు ఆల్రెడీ దోచేసింది కాక మిగిలిన చెత్త మెటీరియల్కి కూడా ఒక రేటు, తక్కువ రేటు కేటాయించుకొని అది కూడా లేకుండా తరలించుకోబోయేదానికి వాళ్ళు సిద్ధపడినారు సార్. అక్కడ ఉండే వాళ్ళకి స్థానికంగా ఉద్యోగాలు లేవు, బయట వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా ఈ కాంట్రాక్టుల్లో కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రయత్నాలు చేస్తారు. అక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే ఒక పాఠశాల భవనం సుందరంగా కట్టారంటే మాదే, ఒక పంచాయతీ భవనం కట్టామంటే మేమే, అక్కడ ఉండే రోడ్లు వేసామంటే మేమే, మినరల్ వాటర్ పెట్టామంటే మేమే. అప్పుడు పెట్టింది తప్ప ఇప్పుడు ఏమీ లేదు సార్. ఇప్పుడు ఆ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద కూడా మాకు 2% ఇచ్చినా కూడా మా కోడూరుకి, మా ప్రజలకి ఎనఫ్ అయిపోతుంది. గవర్నమెంట్ కూడా మీద మేము ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ అడిగేవాడు ఉండాలి కదా సార్, మరి ఎక్కడ అడిగేవాడు ఉండాలి కదా. అడిగేవాడికి ఏదో పడేస్తే మిగిలిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మా కోడూరు నియోజకవర్గంలో ఏదైనా ఒక ఇల్లు సున్నంతో తెల్లగా మెరుస్తూ ఉందంటే అది ఎడారిలో మా బిడ్డలు కువైట్లో కడుపు మార్చుకొని కాయ కష్టం చేసి చెమట వచ్చి సంపాదించిన డబ్బుతో ఇక్కడ ఇల్లు మెరుస్తూ ఉంటుంది సార్. ఇక్కడ కష్టపడి బతికేవాడికి ఎవరికీ లేదు ఆదాయం. బిడ్డల్ని, తల్లుల్ని అందరినీ వదిలేసి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే కొద్దో గొప్ప ఇక్కడ ఇల్లుకి రంగేసుకోగలుగుతున్నారు. అది తప్ప అభివృద్ధి లేదు. ఒక వైద్యం కావాలంటే తిరుపతికి వెళ్ళాలి, చదువు కావాలంటే తిరుపతికి వెళ్ళాలి, ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు సార్ మాకు. మా ప్రాంతం కోనసీమలాగా ఉంటుంది చూడడానికి. అవును, మామిడి తోటలు, బొప్పాయి తోటలు, అరటి తోటలు.
కానీ మీకు ఒకటి చెప్తాను నేను ఇప్పుడు, ఎవరైనా రైతుకి పంట వస్తే ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తాయి. కానీ మా రైతుకి పంట చేతికి వచ్చిన రోజు దుఃఖంతో కన్నీళ్ళు వస్తాయి సార్. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు, దళారీ వ్యవస్థ. ఒక్క ఉదాహరణ సార్, పెద్ద మార్కెట్ ఉంది కదా, ఫ్రూట్ మార్కెట్ ఉంది కదా రైల్వే కోడూరు. అవును సార్, ఒక పరిశ్రమ సార్, అనుబంధ పరిశ్రమ ఉండాలి కదా సార్. అవును, ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఏం లేదు సార్. ఒక బొప్పాయి ఉంది సార్, ఢిల్లీకి తీసుకెళ్తారు, లోళ్ళు ఢిల్లీకి తీసుకెళ్తారు. అంటే ఎంత ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది సార్? అదే అక్కడికి వెళ్ళి వాటిని ప్రాసెసింగ్ చేసి చెర్రీస్ గాను ఇంకోటి గానో చేసి జాములు గానో చేసి తిరిగి మళ్ళీ ఇండియా అంతా కింద కన్యాకుమారి వరకు వస్తుంది. మా కోడూరు కూడా వస్తుంది మళ్ళీ ఆ చెర్రీస్ లాగా చేసే ఐటము మా కోడూరు కూడా వస్తుంది, అది కొనుక్కొని తింటాం మేము. అదే ఆలోచన ఉండే ఒక ప్రజాప్రతినిధి ఈ ఇండస్ట్రీని లోకల్గా ఏర్పాటు చేసి మేము ఏదో మీకు ఒక భూమి ఇస్తాం, తక్కువ రేటుకి ఇస్తాం, లేకపోతే ఉచితంగా ఇస్తాం, ఇక్కడ ఒక చిన్న పరిశ్రమ పెట్టండి, దాంతో కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ నుంచి ఆ ప్రోడక్ట్ తయారు చేస్తే మనకు ట్యాక్స్లు వస్తాయి అని ఏ రోజున ప్రయత్నం చేశాడా సార్? చేయలేరు. ఎందుకంటే అంత ఆలోచన రాదు వాళ్ళకు. ఉండే మైండ్ అంతా ఏంటంటే ఏదో ఒకటి మళ్ళీ గెలవాలి, ఏదో ఒకటి మాయమాట చెప్పాలి. పైన మా నాయకుడు మాయమాటలు చెప్పి తలకాయ నూమిరి అధికారంలోకి తెస్తాడు మమ్మల్ని, మేము మళ్ళీ ఇక్కడ మామూలుగానే ఉంటాం, వాళ్ళు ఎట్టన్నా పోనండి, మా ప్రజలు ఎట్టన్నా పోనండి, మాకు అనవసరం. ఈ పద్ధతిలో ఉంది సార్ మా రైల్వే కోడూరు. ప్రసాద్ గారు, ఇప్పుడు మీకు ఈ మధ్యనే రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీలో ముక్క రూపానందరెడ్డి అని ఒక ఆయన వైసీపీ లీడర్ జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ. ఆయన హైదరాబాద్ శేర్లింగంపల్లిలో ఇంతకుముందు కంటెస్ట్ చేశారు, 2014 ఆ టైంలో అనుకుంటా, వైసీపీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేశారు. ఆయన వచ్చి తెలుగుదేశంలో చేరారు. ఇప్పుడు ఇంకా ఏంటి, ఇంకేమన్నా మీ కాన్స్టిట్యున్సీలో చేరికలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఏంటి చేరటానికి ఏంటి, అక్కడ ఏమన్నా ఇబ్బందులు అయి చేరారా, లేకపోతే రైల్వే కోడూరు ప్రాంతం తెలుగుదేశం హయాంలో అయితేనే ఏదైనా అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో చేరాడా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఏమైనా చేశారా అనేది? ముక్కా రూపానందరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మృదు స్వభావం సార్. నేను ఆయన్ని ఈ మధ్య దగ్గరగా గమనిస్తాను. ఆయనకి పొలిటికల్గా ఎవరిని తొక్కేయాలనో ఎవరిని పైకి తీసుకురావాలనో ఇట్లా ఆలోచన ఉన్నట్టుగా అనిపించలేదు. ఆయనకి ఒక సేవా గుణం కూడా ఉంది. ఆయన ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి తద్వారా తన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని ఒక తపన కలిగిన వ్యక్తిగా నేను గుర్తించాను సార్. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మా కాన్స్టిట్యున్సీకి తీసుకురావడం అనేది ఒక పెద్ద వరంగానే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మాకు ఇప్పటికే చెంగల్రాయలు గారు, బత్యాల చెంగల్రాయలు గారు, మళ్ళీ మా కోఆర్డినేటర్ గారు విశ్వనాథ నాయుడు గారు, వీళ్ళందరూ ఉన్నారు. అయినప్పటికీ మేము గెలపలేకపోతున్నాము అనే ఒక బాధలో ఉన్నాం మేము. అంటే వాళ్ళ మేధోశక్తి. ఇప్పుడు మా చెంగల్రాయలు గారు రాజంపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వెళ్ళినప్పటి నుంచి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా అక్కడికి వెళ్ళింది. పాపం ఎప్పుడు అవసరం వచ్చినా మాకు సహాయం చేసేవాడు. ఈ విధంగా ఇప్పుడు రూపానందరెడ్డి గారి ద్వారా మరింత బలోపేతం అవుతుంది అనే ఒక ఆశ మాకు కలిగింది. దాని ద్వారా ఖచ్చితంగా మేమందరం కలిసి ఈసారి గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఇంకా ఆయన విషయంగా వస్తే రూపానందరెడ్డి గారు అక్కడ నిర్లక్ష్యానికి గురై, ఆవేదనకు గురై, ఏ విధంగా అయితే ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు షర్మిల గారితో సహా బయటకు వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారో, ఆ కోవలనే మనం చూడొచ్చు. మనం నమ్ముతాం, అవతల వాడు నమ్మాలి కదా. మనం కనీసం తను నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక వర్క్ చేసేదానికి అవకాశం ఇవ్వాలి కదా. నీ పని అయిపోయిన తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇలాగే ఉంటాయి రిజల్ట్స్. అంటే నమ్మిన వాడికి ద్రోహం చేస్తే నీతో ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. అందుకే ఆయన గౌరవం లేని దగ్గర ఉండకూడదనే ఒక గొప్ప ఉద్దేశంతో గౌరవంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి మా పార్టీని బలోపేతం చేయడానికి వచ్చారు. అందుకే మేము ఆయన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాం. జగన్తో గ్యాప్ వచ్చింది ఆయనకి. గ్యాప్ కాదు సార్, నిర్లక్ష్యం. ఇప్పుడు ఆయన ఎన్నో విధాలుగా ఆ పార్టీ విజయాన్ని కృషి చేశాడు. తండ్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఆయన వాళ్ళని నమ్ముకొని వాళ్ళకి అనుగుణంగా ప్రవర్తించిన వ్యక్తి ఈరోజు నిర్లక్ష్యానికి గురవడం అనేది అది ఎందుకు? అది నీ వల్లనే కదా, నీ మనస్తత్వం వల్లనే కదా జరిగింది. ఒక చిన్న
అతను నమ్ముకున్న ఒక చిన్న వ్యక్తికి ఒక పని చేసుకోలేని పరిస్థితి కల్పించావంటే నువ్వు ఎందుకు నీతో ప్రయాణం చేయాలి? అందుకే అభివృద్ధికి మారుపేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు వస్తేనే తన ప్రాంతానికి తను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేసుకోగలుగుతాం అనే ఒక ఉద్దేశంతో ఆయన వచ్చినట్టుగా మేమందరం భావించాం. అన్కండిషనల్గా మేము ఆయనతో సపోర్ట్ చేసి ఆయన ద్వారా మా కోరికల్ని మా ప్రాంతంలో మేము ఇంతవరకు 5 సంవత్సరాలుగా మేము ఏదైతే పోరాటం చేసి ఇప్పుడు ప్రభుత్వంతో పోరాటం చేశామో దానికి మరింత శక్తి వచ్చిందే విధంగా మేము భావించి రాబోయే రోజుల్లో ఒక మంచి వాతావరణం కల్పించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. తర్వాత అండి, ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సమరశంఖం పూరించారు. అన్యాయం జరిగింది షర్మిలకి అనేది వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్తుల పంపకాలు, వ్యవహారాల్లో, వీటన్నిటిలో. రాజకీయంగా కూడా ఆమెకేమి పదవులు కూడా ఏమి ఇవ్వలేదు. ఆమె సేవలను అయితే బాగా వాడుకున్నారు ఆయన. ఈ షర్మిల ఇంపాక్ట్ కడప జిల్లాలో ఉంటుందా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మీద ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఏదైతే మనకు తెలియని రహస్యాలు ఇప్పటి వరకు క్వశ్చన్ మార్కులుగానే ఉన్నాయో, అంటే ఒక లైన్ అయితే అందరికీ అర్థమైంది, బాబాయిని ఎవరు హత్య చేశారో మనకు తెలుసు. అది కడప జిల్లాలో అందరికి తెలుసండి సార్, ప్రతి ఒక్కరికి తెలుసు సార్, ప్రతి ఒక్కరికి తెలుసు, క్లారిటీ ఉంది. బట్ అదేదో అంటారు కదా, శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది నీళ్లు, శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది అనే విధంగా ఇప్పుడు షర్మిలమ్మ గారి దగ్గర నుంచి రాబోతున్నాయి వాస్తవాలు. వాళ్ళ రక్తం మంచుకు పుట్టిన బిడ్డ దగ్గర నుంచే వస్తే వాస్తవాలు ప్రజలకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఆయన నిజస్వరూపం తెలుస్తుంది. అసలు ఎందుకోసం ఈ కోడికత్తి డ్రామా ఎందుకు జరిగింది, బాబాయ్ హత్య ఎందుకు జరిగింది, ఒక రాజ్యాకాంక్ష కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తారా, ఇవన్నీ వాళ్ళ కుటుంబం. అంటే మీరు ఇక్కడ బాగా గమనించండి, చేసుకున్నోడికి చేసుకున్నంత అనే ఒక సామెత ఉంది. ఏదైతే రాజకీయం ఆయన అందరి మీద ప్రయోగించాడో ఇప్పుడు అదే దేవుడు ఆయన మీదకి ప్రయోగించాడు. భస్మాసురుడు ఏ విధంగా అయితే అందరినీ నాశనం చేయాలని అందరి తల మీద చేతులు పెడుతూ ప్రవర్తించినప్పుడు విధి సృష్టి ఏం చేసింది, అతని చెయ్యినే అతని మీద పెట్టుకునేటట్టు చేసింది. ఇప్పుడు షర్మిల గారి రూపంలో అతని పాపాలన్నీ అతనే పట్టబయలు చేసుకునే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యురాలనే ప్రయోగించింది ఆ దైవం. కడప జిల్లాలో మామూలుగా సామాన్య ప్రజలు, ఎస్సీలు కావచ్చు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉంటారు. కాకపోతే అక్కడ ఆధిపత్యం వస్తున్న పెత్తందారి వర్గం ఉంది. ఈ పెత్తందారి వర్గానికి వ్యతిరేకంగా జనం బయటకు వచ్చి ఓట్లేసే పరిస్థితి ఉందంటారా ఇవాళ? ఇప్పుడు కట్టలు తెంచుకున్నారు సార్ ప్రజలు. వాళ్ళకున్న అపోహలన్నీ తొలగిపోయాయి. ఏదో ఇందిరాగాంధీ బొమ్మ చూపించి రాజశేఖర్ రెడ్డి బొమ్మ చూపించి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు చేసిన పని ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఏ అయితే వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా వాళ్ళకు అండగా ఉన్నారో వాళ్ళనే ఈరోజు భరించలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ జీవితాలని పాతాళాలకు తొక్కేశాడు. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఒక కుటుంబం. ఎదుగులేదు, బుదుగులేదు. నువ్వు నవరత్నాల పేరుతో ఇదిలించిన మెతుకులు తిని వాళ్ళు ఓట్లేస్తారనే భ్రమలో ఉన్నాడు ఇంకా. కానీ ప్రతి కుటుంబము తెలుసుకునింది వాళ్ళు ఎంత వెనక్కి వెళ్ళిపోయారో, ఎంత వాళ్ళ ఫ్యామిలీస్ విచ్ఛిన్నమైపోయాయో. అవన్నీ ఈసారి ఎన్నికల్లో వాళ్ళు కట్టలు తెంచుకొని బయటకు వచ్చి పోలింగ్ బూతుల దగ్గర ఈసారి నేను చెప్తున్నాను, ఎవరైతే అతని దగ్గర పథకాలు తీసుకున్నారో, ఎవరైతే అతను నా ఓటర్లు అంటున్నాడో వాళ్లే క్యూలు కట్టి మరి అతన్ని ఓడించేదానికి సిద్ధపడతారు సార్. ఇప్పుడు రైల్వే కోడూరు మామూలుగా ఉమ్మడి కడప జిల్లాలోకి వస్తుంది కదండి. కడప జిల్లా మీద వైఎస్ఆర్ ఫ్యామిలీ ప్రభావం బాగా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి హయాం వచ్చిన తర్వాత కంచుకోటగా మారిపోయింది. అంతకుముందు తెలుగుదేశం గాలిలో తెలుగుదేశం గెలుస్తుండేది, కాంగ్రెస్ గాలిలో కాంగ్రెస్ గెలుస్తుండేది. కానీ 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో మీరు రైల్వే కోడూరులో ఎంతవరకు సక్సెస్ అవుతారు సార్? రైల్వే కోడూరులో కూడా మరో పులివెందులు అంటారు మామూలుగా. ఎందుకంటే పేరుకు పులివెందులైనా వాళ్ళు ఈరోజు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది రైల్వే కోడూరు. రాజారెడ్డి గారు వెరైటీస్ మైనింగ్ చేయడం వల్ల, అదంతా మీ కాన్స్టిట్యున్సీలోకి వస్తుందా? ఓకే. మా మైనింగ్ చేయడం వల్ల, మా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని పోవడం వల్ల ఆయన ఎదిగి ఈరోజు వాళ్ళ బిడ్డల్ని ఉన్నతంగా చేసుకొని తద్వారా ఈరోజు రాజ్యాలు వెళ్తున్నారు. అంటే వాళ్ళకి మరో పులివెందులు అది. ఎప్పుడు కూడా అక్కడ ఇప్పటికీ వాళ్ళ బలం గట్టిగానే ఉంది. అయినా కూడా ఈరోజు మీరు గ్రాఫ్ తీసుకుంటే, సర్వేలు తీసుకుంటే
ఉమ్మడి కడప జిల్లాలో ఏదైనా ఫస్ట్ గెలిచే స్థానం ఏదైనా ఉంటే రైల్వే కోడూరనే చూపిస్తారు. ఉమ్మడి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో ఫస్ట్ రైల్వే కోడూరే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఉండే అవకాశం ఉంది. కాకపోతే అక్కడ చిన్న చిన్న రిపేర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్నవే కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే విషయాలు ఖచ్చితంగా గెలుపుకు కారణమవుతాయి. అది జరుగుతుందని ఆశాభావంతో ఉన్నాం సార్. జరుగుతుంది. ఎవరు బద్ధ శత్రువులు ఉండరు. ఎవరి ఒకరి మీద ఒకరికి కక్షలు ఉండవు. హత్యలు చేసుకున్న వాళ్ళే ఒకటైపోయారు సార్ రాజకీయం అంటే. అలాంటి చిన్న రిపేర్లు జరిగితే అద్భుతమైన విజయం సాధిస్తాం. ఏదైతే మచ్చ ఉందో కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సీట్లు రావు అని ఒక మచ్చ ఉందో దాన్ని కోడూరుతోనే మొదలు పెట్టచ్చు. అదే ఎందుకో కానీ కడప తర్వాత చిత్తూరు కూడా అండి, ఈ 2 జిల్లాల్లో టీడీపీ బాగా వీక్ అయిపోయింది అనేది ఒక టాక్. లేదు సార్, రిజల్ట్ కూడా అట్లాగే చూపిస్తుంది. అదే మనం గతం చూస్తే మనకు కొంచెం అనిపించింది. బట్ మా కోడూరు వరకు అయితే నేనైతే కుండ బద్దలు కొట్టి చెప్పగలుగుతాను సార్. కష్టపడినాం. నేను రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే నేను వర్క్ చేసి గుర్తింపు తెచ్చుకున్నానో అదేవిధంగా పల్లెకు తిరిగాం సార్. పర్సనల్ అటాచ్మెంట్ పెట్టుకున్నాం ప్రజలతో. ఈరోజు ఏ పల్లికి పోయినా ఐడెంటిఫై చేసే పరిస్థితికి వచ్చుకున్నాం. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందే చెప్పా, అక్కడ గెలుపుకి వాళ్ళ గెలుపుకి కారణం ఏంది, మన ఓటమికి కారణం ఏంది, ఇది నేను ఈ 5 ఏళ్లలో స్టడీ చేస్తూ ముందుకెళ్ళాను సార్. అక్కడ 4 సార్లు ఒకే అభ్యర్థి బై ఎలక్షన్తో కలిపి ఒకే అభ్యర్థి తెలుగుదేశం పార్టీగా మారుతా ఉన్నారు. అదే సార్, ఇక్కడ ప్రతి సంవత్సరం మారుతూ ఉన్నాం. అక్కడ ఒకే వ్యక్తి కంటిన్యూగా ఉన్నాడు. అంటే ప్రజల్లోకి ఒక ఫేసు ముద్రపడిపోయింది. రేపు ఎవరున్నా కూడా బ్యాలెట్ పేపర్ మీద ఫోటో ఉంటుంది, వైసీపీ ఫోటో ఉంటుంది, ఇక్కడ తెలుగుదేశం ఫోటో ఉంటుంది. వీళ్ళిద్దరు ఫోటోలు చూస్తానే అరే ఈడు మనవాడు అనే ఫీలింగ్ మనకు రావాలి. అక్కడ ఇంకా మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఎంతమంది ఏం చేసినా ఫోటోనే ఫైనల్ ఆడ కనపడేది. సో ఆ ఫోటోని ఐడెంటిఫై చేసే పరిస్థితి మనం కల్పించాలా. అంటే అభ్యర్థి ఒకసారి ఓడిపోయిన తర్వాత ఇంకా నాకు వద్దని వెళ్ళిపోకూడదు. నేను ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేసి మెప్పించి మనం మళ్ళీ కానీ ఉండగలిగినామంటే ఆ ఫోటో ఉంటుంది రెండోసారి. అప్పుడు ప్రజలు చూసుకుంటారు, అరే ఇతను 4 సార్లు ఏం చేయలేదురా మనకు, ఇటు రెండోసారి చూడు పాపం ఓడిపోయినా మళ్ళా ఉన్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడినాడు, మనకు ఆపదలో పలానా పని చేశాడు అనేది అతని ఫోటో చూస్తే గుర్తుకొస్తుంది. మళ్ళీ అది వదిలేసి మనం ఇంకో కొత్త ఫేస్ తెచ్చాడు పెట్టామనుకోండి, వీళ్ళు ఎప్పుడు చూడలేదే మనము, వీళ్ళు ఎప్పుడు వచ్చారు, అరే ఈడే బెటర్లే అనుకునే పరిస్థితి రాకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేశాను. అది కూడా ఊరికే రెండోసారి వచ్చినంత మాత్రం సరిపోదు. మనం ప్రజల్లో కొద్ది గొప్ప పని చేసి ఉండాలి, ఒక నమ్మకం కలిగించి ఉండాలి. ఆ ప్రయత్నం చేశాను సార్. నేను ఒక ఎస్సీ సామాజిక వర్గంలో మేజర్ ఓట్ బ్యాంక్ ఎస్సీస్ సంబంధించి ఉంటాయి. అదేవిధంగా అంత మేజర్ ఓట్ బ్యాంక్లో ఉండే ఓట్ని తీసుకురావాలి మనం. దాని నుంచి మనకు వస్తేనే ఇప్పుడు జనరల్గా ఎస్సీలు వీళ్ళంతా కూడా వైసీపీతో అటాచ్మెంట్ ఎక్కువ ఉందనేది ఉంది. అందులో మీద రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఆయన 4 సార్లు నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభావం ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టం కదా. అదే సార్ నేను చెప్పేది, మబ్బులు తొలగిపోతున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను దళితులు నా మేనమామలు దళితులకి నేను ఇదే అని చెప్పుకుంటూ వచ్చాడో అదే జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల వ్యవహరించిన తీరు మనం చూసాం. అది ఆ ఇంపాక్ట్ కడప జిల్లాలో కూడా ఉందా? ఉంది సార్, అంటే ఉంది. దాన్ని అక్కడ ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మనం తీసుకొచ్చామో వచ్చిందో దళితుల మీద, అట్ ది సేమ్ టైం ఆ దళితులకి మనం ప్రేమ కూడా చూపించాలి. అది నేను ప్రయత్నం చేశా. దళిత వాడలు తిరిగా, దళిత వాడల్లో రాత్రిలో పల్లె నిద్రలు చేశా. ఇది ఎందుకంటే క్రియేట్ చేయడానికి, నమ్మకాన్ని వాళ్ళకి కల్పించాలి మనం. ఐ మీన్ క్రియేషన్ అంటే వాళ్ళకి చూపించాలి. నేనున్నాను అన్నప్పుడే వాళ్ళు ఆలోచిస్తారు. లేదంటే 4 సార్లు నేను బలవంతుడిగా ఉన్న ఒక అంటే అంతే కదా సార్. ఎవరికి చెప్పుకుంటారు సార్ సమస్య వస్తే? ఒక కమ్యూనిటీ, ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక లీడర్ ఉన్నాడు. రైల్వే కోడూరులో ఎస్సీ కమ్యూనిటీకి ఎవరున్నారు లీడరు? మేజర్ ఓట్ బ్యాంకుకి ఒక లీడర్ ఎవరు? ఐ మీన్ లీడర్ అనద్దండి, ప్రతినిధి అనండి, వాళ్ళ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అనండి. ఒకరిని తీసుకొస్తే కదా అతను కొంతమందిని తీసుకొస్తాడు. ఆ ప్రయత్నం చేశాను సార్. ఒక పక్క అన్ని అగ్రవర్ణాలని మెప్పిస్తూ వాళ్ళ ప్రేమ చూరగొంటూ అట్ ది సేమ్ టైం మేజర్ కమ్యూనిటీగా
ఉన్న రిజర్వ్డ్ స్థానంలో మేజర్ కమ్యూనిటీగా ఉన్న దళితుల పట్ల కూడా నేను దగ్గర చేసుకునే ప్రయత్నం చేశాను సార్. ఈరోజు ప్రతి చావుకు నన్ను పిలుస్తారు, అయ్యా నూరా అంటారు. ప్రతి వాళ్ళ ఇంట్లో శుభకారమైన అశుభకారమైన పెళ్ళి ఏదైనా సరే నన్ను రమ్మంటారు. వాళ్ళ బాధ చెప్పుకుంటారు. వాళ్ళకి అవసరాన్ని కూడా నేను తెలుసో తెలియకో ఏదో చేస్తూ ఒక రియాలిటీని చూపించాలి వాళ్ళకి, ప్రేమ అంటే ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ప్రయత్నం చేశాను సార్. ఆ విధంగా నా మనసుకైతే నేను సక్సెస్ అయినానని అనుకుంటున్నాను. ఈసారి అద్భుతమైన మార్పు మా దళితుల్లో ఉంటుంది సార్. రైల్వే కోడ నియోజకవర్గాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడతాయి. తెలుగుదేశం పార్టీ రైల్వే కోడలో గెలవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటాం. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మా నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నమస్కారం. Like, share and subscribe to Rajaniti channel.